నమస్కారం. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ధర్మం, ప్రతిజ్ఞ, త్యాగం, విధి ఇవన్నీ కలిసిన మహాగ్రంథం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం, మహాభారతం. ఈ మహాగ్రంథాన్ని మనకందించిన మహర్షి వేదవ్యాసుడు. హిమాలయ పర్వతాల మధ్యలో ఒక ప్రశాంత ఆశ్రమం. అక్కడ ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు వేదవ్యాస మహర్షి. కాలం గడుస్తోంది, కాని మనుషులు ధర్మాన్ని మరిచిపోతున్నారు. అప్పుడు వ్యాసుడు సంకల్పించాడు, ఈ యుగానికి ఒక అద్దం కావాలి. ధర్మం అధర్మం మధ్య పోరాటాన్ని ప్రపంచానికి చూపాలి. అలా ఆయన సృష్టించాడు మహాభారతాన్ని. ఈ కథలో 1,00,000 శ్లోకాలు, వంశాలు, యుద్ధాలు, ప్రేమ, ద్రోహం, త్యాగం అన్నీ ఉన్నాయి. కాని ఈ మహాగాథ ఎక్కడ మొదలైంది? ఒక రాజుతో, ఒక ప్రేమతో, ఒక ప్రతిజ్ఞతో. హస్తినాపురం రాజు సంతనుడు. ధైర్యం, న్యాయం, సౌమ్యత కలిగిన మహారాజు. ఒకరోజు ఆయన గంగానది తీరంలో వేటకు వెళ్లాడు. అక్కడ ఒక అప్సరసలా కనిపించే అందమైన స్త్రీను చూశాడు. ఆమె గంగాదేవి. ఆమె అందం చూసి సంతనుడు ముగ్ధుడయ్యాడు. దేవి, నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు రాజు. గంగ ఒక షరతు పెట్టింది. నన్ను ఏ పరిస్థితుల్లోనూ ప్రశ్నించకూడదు. నేను ఏం చేసినా నన్ను ఆపకూడదు. ప్రేమలో మునిగిపోయిన సంతనుడు అంగీకరించాడు. వివాహం జరిగింది. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు. కాని పుట్టిన వెంటనే గంగ ఆ శిశువును తీసుకొని గంగానదిలో వదిలేసింది. సంతనుడు దిగ్భ్రాంతి చెందాడు. కాని తన ప్రతిజ్ఞ గుర్తుచేసుకొని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 పిల్లలను గంగానదిలో సమర్పించింది. రాజు గుండె చీలిపోతోంది. కాని మాట ఇవ్వడంతో మౌనంగా భరిస్తున్నాడు. 8వ సంతానం పుట్టినప్పుడు సంతనుడు ఇక సహించలేకపోయాడు. ఇది ఏమి చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు గంగ చిరునవ్వుతో చెప్పింది, రాజా, నీవు మాట తప్పావు. ఇప్పుడు నేను వెళతాను. ఆమె చెప్పింది, ఈ పిల్లలు అష్టవసువులు. ఒక శాపం వల్ల భూమిపై జన్మించారు. వారిని త్వరగా విముక్తి చెయ్యడానికి నేనే నదిలో సమర్పించాను. 8వ మాత్రం ఎక్కువ కాలం జీవించాలి. అతడే దేవవ్రతుడు. అలా చెప్పి గంగ ఆ శిశువును తీసుకొని ఆకాశంలోకి అదృశ్యమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి ఒక యువకుణ్ణి తీసుకొని సంతనుని వద్దకు వచ్చింది. ఆ యువకుడు దేవవ్రతుడు. అద్భుత ధైర్యం, అపార జ్ఞానం, అసామాన్య విద్య. ఆయన గురువుల వద్ద శాస్త్రాలు, ధనుర్విద్య, రాజనీతి అన్నీ నేర్చుకున్నాడు. దేవవ్రతుడు తర్వాత కాలంలో భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు సంతనుడు మత్స్యకారుడి కుమార్తె సత్యవతిని ప్రేమించాడు. కాని ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కూతురు సంతానం మాత్రమే సింహాసనం అధిష్ఠించాలి. ఇది విని సంతనుడు బాధపడ్డాడు. ఎందుకంటే రాజ్యానికి వారసుడు దేవవ్రతుడే. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు మత్స్యకారుడి దగ్గరకు వెళ్లాడు. నేను సింహాసనం వదులుకుంటాను అన్నాడు. అంతటితో ఆగలేదు. నేను జీవితాంతం వివాహం చెయ్యను, సంతానం కలగదు. అది వినగానే దేవతలు స్తంభించిపోయారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. అప్పట్నుండి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ ప్రతిజ్ఞతో ఒక రాజు సంతోషించాడు. కాని ఒక వంశ భవితవ్యాన్ని మార్చేశాడు. ఒక తండ్రి ప్రేమకోసం ఒక కుమారుడు చేసిన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ వల్ల హస్తినాపురంలో కొత్త వంశం ప్రారంభమవుతోంది. అదే కౌరవులు పాండవుల గాథకు పునాది. ఆ ప్రతిజ్ఞ లేకపోతే మహాభారత యుద్ధం జరిగేదా? ఒక ప్రతిజ్ఞ మొత్తం వంశాన్ని మార్చబోతోంది. తదుపరి ఎపిసోడ్లో సత్యవతి ప్రవేశం, వంశ విస్తరణ మరియు విధి కొత్త మలుపు.